అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిపి ఉన్నాయి. ఈ విధంగా నేను చదువుతా ఉన్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రార్థన. పరమందున్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించువాడా, మాతో మాట్లాడువాడా, మీకు వందనాలు. ఇదిగో మీ మాటలను చదివి ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా నాలో నుండి మీరు మాత్రమే మాట్లాడి ఇక్కడున్న నీ పిల్లలకు, నీ ప్రజలకు వినబుద్ధి కలిగే మనసునిచ్చి హృదయంతో మనసులో అది ఆలోచన చేసి గ్రహించి ఆ వాక్యానుసారంగా ఉన్నామా లేదని తెలుసుకుని మారు మనసు పొందకపోతే మారు మనసు, ఒకవేళ పొందిన వారు ఇంకా ఆధ్యాత్మికలు ఎలాగే ఎదగాలనే విషయం తెలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గత వారం కాక ముందు వారం మొదటి వచనాన్ని ఈ విధంగా ధ్యానం చేశాం. అందులో అతి ప్రధానమైనది తండ్రి అనే దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనియక సంఘం. అంటే సంఘము ఎవరిలో ఉండాలి? తండ్రి అనే దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు. అంటే తండ్రి ఎవరు, ప్రభువు ఎవరు, ఇద్దరు వేరువేరా అంటే వేరువేరు కాదు. కానీ సంఘము తండ్రి యొక్క ఆజ్ఞలను, కుమారుని యొక్క ఆజ్ఞలను, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క మాటలను పాటించే సంఘంగా ఉండాలి. తెస్సలోనిక సంఘము మరి తండ్రి యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు ఉండడం అంటే అది ఒక లొకేషన్ కాదు. సంఘం ఎక్కడ ఉందంటే పలానా చోట ఉందని చెప్పకూడదు. సంఘం అంటే నేనే అని చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే నువ్వు నిజమైన సంఘం. అయితే ఇక్కడ దేవునితో ఉండడం అంటే దేవునితో ఐక్యత కలిగి ఉండడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం, ఓ రకంగా చెప్పాలంటే దేవుడే నీ జీవన ఆధారమై ఉండడం, అది దేవునితో ఉండడం. అటువంటి సంఘాన్ని ఏమంటారంటే దేవుడిలో ఉన్న సంఘము అని అంటారు. సో అటువంటి దేవునిలో ఉన్న తెస్సలోనిక సంఘం గురించి తిమోతి పౌలు భక్తుడికి చెప్పిన ఆ యొక్క రిపోర్ట్ను బట్టి అక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే 2-3 వచనాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను జ్ఞాపకం చేశాడు. అందును బట్టి పౌలు కూడా 3 విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. అందులో మీరు చూడండి, మొదటిగా నేను చదువుతున్నాను 2వ వచనం, లెక్క పెట్టండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, రెండోది ప్రేమతో కూడిన మీ ప్రయాస, మూడోది మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఇది ఆ సంఘానికి ఉన్నటువంటి 3 సద్గుణాలు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం పేరు ఏంటంటే క్రైస్తవ జీవితానికి ఆధారమైనటువంటి గుణాలు. క్రైస్తవ జీవితానికి ఆధారమైనటువంటి గుణాలు. 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. 3 నిరీక్షణ. సో ఈ 3 కూడా ఏ సంఘం కలిగి ఉన్నదంట? తెస్సలోనిక సంఘం కలిగి ఉంది. నిజం చెప్పాలంటే సంఘం అనబడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ 3 లక్షణాలు ఉండాలి. అది మీలోనూ ఉండాలి, వాక్యాన్ని బోధించే నాలోనూ కూడా ఉన్నప్పుడే నేనైనా మీరైనా అది దేవునికి నిజమైన సంఘం అవుతుంది. ఈ 3 లక్షణాలు తెస్సలోనికలో ఉన్నవారు అందరికీ ఉండడం వల్ల పౌలు కూడా 3 పనులు చేస్తున్నాడంట. చూడండి, ఆ 3 పనులు ఏం చేస్తున్నాడంటే చూడండి, మేము మన తండ్రి అనే దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది ఏం చేస్తున్నారంట? మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయుచున్నాం. మూడోది ఏం చేస్తున్నాడంట? మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లిస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అర్థమైందా? తెస్సలోనిక సంఘం 3 సద్గుణాలు కలిగి ఉన్నది. అలాగే పౌలు భక్తుడు కూడా ఈ సంఘాన్ని గురించి 3 ప్రాముఖ్యమైన పనులు కూడా చేస్తున్నాడు. అందులో మొదటిది మానక జ్ఞాపకం చేసుకోవడం, రెండోది వాళ్ళందరి విషయమే రోజు ప్రార్థన చేయడం, మూడోది వాళ్ళందరి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది.
కాబట్టి గత వారం గుర్తు చేసిన మాటల గురించి మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏలో తెలుసా, ఇక్కడ తెస్సలోనిక సంఘం అంతా ఈ 3 లక్షణాలు కలిగి ఉందంట. మీరు గమనించారో లేదో, అక్కడ నేను మరలా చదువుతున్నాను చూడండి. ఎక్కడ మన తండ్రి అనే దేవుని ఎదుట మనము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము అని అన్నాడు. అందరి నిమిత్తం అన్నాడా, కొందరి నిమిత్తం అన్నాడా? అంటే ఇప్పుడు సంఘం అంతా, అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారంట. ఏ 3 లక్షణాలు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఒకవేళ మన సంఘం గురించి మాట్లాడుకుంటే, మరి మన సంఘంలో అందరూ కూడా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారా? దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నారా? లేదా దైవికమైన ప్రేమ కలిగి ఉన్నారా? లేదా దేవుని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి ఉంటే నేను కూడా మీ అందరి నిమిత్తం అనే మాట వాడడానికి అవకాశం ఉంటుంది. ఓసారి సంఘంగా మనం అందరము అలా ఉన్నామో లేదన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గమనిస్తే ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘం అందరి నిమిత్తం అన్నాడు. అంటే సంఘం అంతా ఎలా ఉండాలంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే అది తండ్రి అనే దేవుని ఎదుటను ప్రభువు అని యేసుక్రీస్తునందు ఉన్న సంఘం అవుతుంది. కాబట్టి ఈ సద్గుణాలను బట్టి అపోస్తలుడైన పౌలు వాళ్ళ నిమిత్తము మానక జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు ప్రార్థనలో వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఇటువంటి సద్గుణాలు ఇచ్చినటువంటి లక్షణాలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి ఆ దేవునికి ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. మీరు గమనించారంటే నీలో ఉన్న అవతల వారిలో ఉన్న ఏ మంచి లక్షణాన్ని బట్టి అయినా సరే మనం దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే అవతల వ్యక్తిలో ఈ మంచి లక్షణం ఇచ్చినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పాలి. ఆ వ్యక్తి నీ వాడు కాకపోవచ్చు, నీకు తెలియని వాడు కావచ్చు, కానీ అతనిలో ఉన్న మంచి లక్షణాన్ని బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలా? ఎందుకంటే ఏ మంచి లక్షణమైనా మనలో ఉందంటే అది దేవుడిస్తే తప్ప మన అంతటి మనకి రాదు. అందుకే ఈ తెస్సలోనిక సంఘానికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి, నిరీక్షను బట్టి వీళ్ళందరి నిమిత్తము పౌలు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తప్ప వాళ్ళకు కృతజ్ఞతాస్తుతులు చెప్పట్లేదు. ఎవరికి? తెస్సలోనిక సంఘానికి కృతజ్ఞత చెప్పట్లేదు. కేవలం వాళ్ళ నిమిత్తం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞత మాత్రం ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఎందుకని? ఆ సద్గుణాలు ఎవరిచ్చారంటే ఆ సంఘానికి దేవుడిచ్చాడు. కాబట్టి మనము కూడా అటువంటి సద్గుణాలు కలిగి ఉండాలనేది ఈ పూట మనము ధ్యానం చేసేటువంటి విషయం. అందులో మొట్టమొదటిగా తెస్సలోనిక సంఘం కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం చేత కలిగిన క్రియ. ఏంటండి? విశ్వాసం వలన కలిగిన క్రియ, వర్క్ ఆఫ్ ఫెయిత్. తెస్సలోనిక సంఘం కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి? విశ్వాసం వలన కలిగిన క్రియ. ఏంటి తెస్సలోనిక సంఘం విశ్వాసం వల్ల కలిగిన క్రియ అంటే మీకు గత వారం గుర్తు చేశాను. వాళ్ళు ప్రభుని నమ్మిన వెంటనే వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టారంట. ఏం విడిచిపెట్టారంట? ఒకసారి మీరు చూడండి. 1వ అధ్యాయము 9వ వచనంలో మధ్యలో ఒక లైను, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగును దేవునికి దాసులైపోయారు. అంటే వీళ్ళు సువార్త విన్నంటనే వీళ్ళు ఏమి విడిచిపెట్టారు? ఎందుకని? అప్పుడు దాకా వాళ్ళు నమ్మిన విశ్వాసం ఏదైతే ఉందో అది అబద్ధమై ఇప్పుడు సత్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ అబద్ధాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఇప్పుడు ఇలా విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు దేవుని మీద ఏం ఉంచగలిగారు? విశ్వాసం ఉంచగలిగారు. ఈ తెస్సలోనిక సంఘానికి గురించి పౌలు భక్తుడు వాళ్ళని మెచ్చుకోవడానికి, ప్రశంసించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రభు యొక్క సువార్తను విన్న తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి మంచి లక్షణం ఏంటంటే అంతవరకు నమ్మిన విగ్రహాలను ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. రెండోది వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరి ఇతరులకు సహాయం చేశారు, సేవ చేశారు, మంచి సాక్ష్యం కూడా కలిగి ఉన్నారంట. వీళ్ళని బట్టి పక్కనున్న మాసిదోనియా సంఘం వారు కూడా ఏం చేశారంట? మార్చబడ్డారంట. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారంట. ఒకసారి ఆలోచన చేయండి. మనము ప్రభువుని నమ్మితే ఆ ప్రభువు నిమిత్తం నువ్వు ఏది విడిచిపెట్టావు? మరలా వేస్తున్నాను ప్రశ్న. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ నిజంగా నువ్వు ప్రభువుని నమ్మితే, విశ్వసిస్తే ఆ ప్రభువు విడిచిపెట్టమన్న దాన్ని నువ్వేది విడిచిపెట్టావు? ఎందుకు తెలుసా? దేవునికి ఆయాస్కరమైన ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఇగో నేను ప్రభువుని నమ్ముకుని ఈ అక్రమాన్ని విడిచిపెట్టాను, ఈ పాపాన్ని విడిచిపెట్టాను, లేకపోతే దేవునికి ఇష్టం కానిది ఇది విడిచిపెట్టాను అని చెప్పడానికి మన దగ్గర ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే నువ్వు దేవుడి పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావని అర్థం. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘం విశ్వాసం చేత కలిగిన క్రియని ఎందుకన్నానంటే, వీళ్ళు ప్రభువు నమ్మిన వెంటనే వాళ్ళు నమ్మిన లేదా అంతవరకు విశ్వసించిన విగ్రహాలను ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. అంటే వాళ్ళు ఏం కనపడ్డది? క్రియ కనపడ్డది. అంటే ఇప్పుడు దేవుడి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నానంటే నాలో ఏం కనపడాలా? క్రియ కనపడాలా. అందుకే యాకోబు పత్రికలో ఈ విధంగా ఉందో చూడండి ఒకసారి. 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18 వచనం చదువుతున్నాను. 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనుపరుతునని చెప్పను. దేవుడు అక్కడే నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? అంటే ఇక్కడ క్రైస్తవుడికి లేదా ప్రభువు నమ్మిన వాడికి విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇక్కడ విశ్వాసం అంటే నమ్మకం. ఎవరి పట్ల? దేవుడి పట్ల. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు అంటే మీరు అందరూ ఏమంటారు తెలుసా? అవు మేము నమ్ముతున్నావు అంటారు. అలాగైతే దెయ్యాలు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాయంట? నమ్ముతున్నాయంట. అంటే ఇప్పుడు దెయ్యాలకి నీకు పెద్ద డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నమ్మకంతో పాటు క్రియలు ఉన్నప్పుడు దయ్యాల కంటే మనం గొప్పవారు అవుతాం. ఎందుకంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దయ్యాలు కూడా ఒక చోట సాక్ష్యం ఇస్తాయి. ఒక సమాధిలో సంఖ్యల చేత బంధింపబడినవాడు, దయ్యాల చేత పీడింపబడినవాడు, ప్రభువారు ఓ రోజున వాళ్ళలో ఉన్నటువంటి సేనానబడుతున్న దయ్యాన్ని పందుల్లోకి పంపేసినప్పుడు ఆ పంపి వేయడానికి ముందు దయ్యాలు ఈ విధంగా మాట్లాడతాయి, అప్పుడే మమ్మల్ని హింసించడానికి ఎందుకు వచ్చావు అంటే దేవుని యొక్క గొప్పదని ఎవరు తెలిసింది? దయ్యాలకు కూడా తెలిసాయి. కానీ మంచి క్రియలు కలిగి ఉండడం దేవునికి దయ్యానికి చేత కాదు, శాతానికి చేత కాదు. దయ్యాలు ఎప్పుడైనా మంచి పనులు చేస్తాయా? చెయ్యవు. ఈ రోజున అలాగని దయ్యాలు దేవుని నమ్మకంగా ఉన్నాయంటే నమ్మేయి. మరి ఈ రోజున మనము కూడా నమ్మేసి ఊరుకుంటే సరిపోదాం. నమ్మకంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. అందుకే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము నీతిమంతుడని ఎప్పుడు తీర్పు పొందాడంట? క్రియలను బట్టి. ఏంటి ఆ క్రియలు? ఇదిగా ఒక రోజున అన్నాడు, అబ్రహామా నీకు ఒకనొక కుమారుడు అనబడుతున్న ఇస్సాకుని నా కొరకు ఏం చేయి? బలిచ్చే. ఏంటి ప్రభా, ఇంతలా ప్రేమిస్తున్నా నా కుమారుడు నువ్వు బలిచ్చేయమంటావా? అందులోకి లేక పుట్టినటువంటి నా కుమారుడికి బలిమంటావా? నేను ఎట్టి పరిస్థితులను ఇవ్వనంటే ఇవ్వను అని అనలేదు. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏముండాలి? క్రియలు ఉండాలి. వెంటనే తన ఏకే కుమారుని తీసుకెళ్ళి ఏం చేశాడు? బలి ఇచ్చేశాడు. కాకపోతే దేవుడు ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. అంటే దేన్ని బట్టి ఎంచబడ్డాడు? నమ్మిన దాన్ని బట్ట, క్రియలను బట్ట? క్రియలను బట్టి. అంటే ఇప్పుడు క్రైస్తవులకి ఏం ముఖ్యమో? ఏది ముఖ్యమో? క్రియలు ముఖ్యం. విశ్వాసం కంటే క్రియలు ముఖ్యం. అందుకే చూడండి, ఆ చివర్లో అన్నాడు ఎక్కడ 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు ఈ శరీరంలో ప్రాణం లేదనుకో, ఈ శరీరానికి ఏమైనా విలువ ఉందా? లేదు. ఈ శరీరానికి ఎప్పుడు విలువ? ప్రాణం ఉంటే విలువ. అప్పుడే కదా నన్ను మనిషి అని, పాస్టర్ గారని, లేకపోతే గౌరవిస్తారు. ఒకవేళ నేను ఎంత సేవ చేసి ఒకవేళ నాలో ప్రాణం లేదంటే ఇప్పుడు నన్ను ఏమంటారు తెలుసా? ముద్దుగా ఏమంటారు? పాస్టర్ గారు సేవ అంటారు లేదా మాట్లాడితే, లేదంటే బాడీ అంటారు. అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఏం లేదు? విలువ లేదు. అలాగే నీలో విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా సరే నీకు కూడా ఏం లేదు తెలుసా? విలువ లేదు. ఇప్పుడు ఏది ముఖ్యం? క్రియలు. మరి విశ్వాసం ముఖ్యం కదా? విశ్వాసంతో కూడిన క్రియలు ముఖ్యం. అదే తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటన్నమాట? వర్క్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో కూడిన క్రియలు. ఇప్పుడు సంఘం అనబడుతున్న నీకు నాకు కూడా ఏముండాలి? విశ్వాసము ఉండాలి. విశ్వాసంతో పాటు ఏముండాలంటే
క్రియలు ఉండాలనేది ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ విశ్వాసంతో పాటు క్రియలు ముఖ్యమైతే నీలో క్రియలు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఏ క్రియలు? ఇక్కడ క్రియలు అంటే పని, మంచి పనులు. దేవుణ్ణి నమ్మిన వారిలో ఏ పనులు ఉండాలంటే మంచి పనులు, మంచి క్రియలు కలిగి ఉండాలి. చెడు క్రియలు కలిగి ఉంటే నువ్వు దేవుడి పట్ల నీకేం లేదంటే విశ్వాసం లేదు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీకు విశ్వాసం ఉందంటే కంపల్సరీ నీలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఒకవేళ నీలో క్రియలు లేకపోతే నువ్వు విశ్వాసవి కాదు అని మీకు గత వారమే గుర్తు చేశాను. ఇంకా నేను మొదటి పాయింట్లోనే ఉన్నాను. నువ్వు విశ్వాసం కాదో తెలియాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉంటే నువ్వు విశ్వాసం కాదని చెప్పొచ్చంట. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? నువ్వు విశ్వాసం కాదని చెప్పడానికి మొట్టమొదటి లక్షణము నీకు క్రియలు కలిగి ఉండాలి. రెండోది ఆత్మఫలం అనబడుతున్న 9 లక్షణాలు ఉండాలి. మూడోది పాపం పట్ల ద్వేషం ఉండాలి, పశ్చాత్తాపం నీలో కనబడాలి. నాలుగోది ఏదైతే ప్రభువుని నమ్మావో ఆ నమ్మిన దాని ప్రకారం జీవించాలి. ఐదోది ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆరోది అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు విశ్వాసవి. ఇవి నీలో లేవంటే నువ్వెవరన్నమాట? అవిశ్వాసవి. తెస్సలోనిక సంఘానికి ఈ క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉన్నారంట. అందుకే పౌలు భక్తుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రశంసించి వాళ్ళ నిమిత్తము మానక ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట ఏంటి? అక్కడ రాయబడిన మాట రెండో మాట చూడండి. రెండో వచనం, విశ్వాసంతో కూడిన మీ పని. రెండోది ప్రేమతో కూడిన మీ ప్రయాస. రెండో మాట ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే లేబర్ ఆఫ్ లవ్. లేబర్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ చేత కలిగిన శ్రమ. ప్రేమలో ఏముంటుందంట? శ్రమ. ఏ రకమైన శ్రమ అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, క్రైస్తవ ప్రేమ. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఏ ప్రేమ అండి? క్రైస్తవ ప్రేమ. క్రైస్తవ ప్రేమని ఎందుకు అనవలసి వచ్చిందంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కూడా ఉంది. ఈ లోక సంబంధమైన ప్రేమలో మోసం ఉంది, దగా ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, అన్నిటికంటే మించి కామం ఉంది. ఏముంది? కామం ఉంది ఈ లోక ప్రేమలో. నిన్నే లోకపరంగా వాలంటైన్ డే అని జరిగింది. అంటే ప్రేమికుల దినోత్సవం అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. సరే, నిజమైన ప్రేమికులైతే ఒకవేళ వాళ్ళ ప్రేమలో నిజంగా స్వార్థం లేకుండా ఉండుంటే, వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనదైతే ఎవరికి ఎవరు గాయం చేసుకోకుండా చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. నిన్నంట ఏ హోటల్లో ఏ లాడ్జీ రూమ్స్ ఖాళీ లేవంట. ఎవరు బుక్ చేసుకున్నారంట? ప్రేమికులు బుక్ చేసుకున్నారంట. ఇంతకీ వాళ్ళకి రూమ్స్తోనూ హోటల్తో పని ఏంటి అసలు? అంటే వాళ్ళు ఇంతకీ ప్రేమించుకున్నది ఎందుకన్నమాట? శారీరక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి. సరే, ఆ ప్రేమ గురించి మనం మాట్లాడొద్దు. ఇక్కడ క్రైస్తవ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ ప్రేమ భావోద్వేగం కాదు. అవసరమైతే ఆ ప్రేమలో శ్రమ ఉంటుంది, శ్రమను కూడా ఓర్చుకుంటుంది. ఎందుకంటే శ్రమ అంటే ఇక్కడ కష్టపడి పనిచేయడం, అది శారీరకంగానైనా మానసికంగానైనా. ఒకవేళ ఇక్కడ కూర్చోవడం కష్టమైనా సరే, దేవుని మీద ఉన్న ప్రేమతో మీరు ఏం చేయాలి? కష్టమైనా కూర్చోవాలి. ఒకవేళ వినడం ఇబ్బంది అయినా దేవుని మీద ఉన్న ప్రేమతో నీకు ఏం చేయాలి? తప్పకుండా వినాలి. నీ కాళ్ళు నొచ్చినా, ఒళ్ళు నొచ్చినా, జ్వరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీకు కష్టమైనా సరే దేవుని ప్రేమను బట్టి నువ్వు అన్నీ ఏం చేసుకుంటున్నావు? ఓర్చుకుంటున్నావు. అంటే దేవుని ప్రేమలో ఏముంది? శ్రమ ఉంది. ఆ శ్రమ నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఓర్చుకుంటున్నావు. ఈ తెస్సలోనిక సంఘం కూడా హింసలో దేవుడి పట్ల లేదా దేవుడి ప్రేమను బట్టి అలాగే ఓర్చుకున్నారంట. ఈ రోజున మనం సౌకర్యంగా ఉంటేనే దేవుని ప్రేమించట్లేదు. ఆ మధ్యకాలంలో మణిపూర్ రాష్ట్రంలో జరిగిన క్రైస్తవుల పట్ల జరిగిన హింసలో వాళ్ళు చెదిరిపోయిన దేవుని ప్రేమను మాత్రం విడిచిపెట్టలేదు. ఏం విడిచిపెట్టేచ్చు కదా? అంటే వాళ్ళు శ్రమను కలుగు చేసినా సరే ఆ శ్రమలో కూడా వాళ్ళని ఎవరు ప్రేమించారు? దేవుణ్ణి ప్రేమించారు. తోటి విశ్వాసాలను కూడా ఏం చేశారు? ప్రేమించారు. అంటే క్రైస్తవ ప్రేమలో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. కానీ ఆ శ్రమ మాత్రం
నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తెస్సలోనిక సంఘం హింసల మధ్య కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సహాయం చేసుకుంటూ శ్రమ పడ్డారంట, సేవ చేసుకున్నారంట. ఏం చేశారంటే తెస్సలోనిక సంఘం ఆ శ్రమంలో కూడా ఒకరి పట్ల ఒకరు ఏం చేసుకున్నారంట, ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం అంటే లోక సంబంధంగా కాదు, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకున్నారు, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకున్నారు. వాళ్ళకి లేకపోతే వీళ్ళకి పెట్టారు, వీళ్ళు లేకపోతే వాళ్ళకి పెట్టారు. అలాగ ఒకరినొకరు సహాయం చేసుకొని ఆ ప్రభువుని నమ్ముకున్నందుకు శారీరకమైన శ్రమలు ఎదురైనా, మానసికమైన శ్రమలు ఎదురైనా అవన్నీ ఏం చేసుకున్నారన్నమాట, ఓర్చుకున్నారు. అది తెస్సలోనిక సంఘం కలిగి ఉన్న రెండో అమోఘమైనటువంటి లక్షణము. ఇక్కడ ప్రేమ అంటే శ్రమ పడ్డం అని నేర్చుకున్నాం కదా. అసలు శ్రమ పడ్డం అంటే ఒకసారి ఇదే మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు ఏం చేశారు, వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించడమే కాదు, మమ్మును ప్రభువుని పోలి ఏం చేసుకున్నారంట, నడుచుకున్నారు. చూడండి ఒకసారి, ఈ తెస్సలోనిక సంఘం ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నారంట, గొప్ప ఉపద్రవం మందు. అంటే ఉపద్రవం అంటే తెలుసా, కష్టము, ఆపద, శ్రమ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంట, ప్రభువుని నమ్ముకోవడమే కాదంట, వాళ్ళని ఎవరిని వెంబడించారంట. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న మీకు ఎవరికైనా ప్రభువుని నమ్ముకోవద్దు, ప్రభువుని నమ్ముకుంటే మీకు శ్రమలు ఎదురవుతాయని ఎవరైనా చెప్పారా? వాళ్ళు ప్రభుత్వం ఏమైనా కఠినమైన రూల్స్ ఏమైనా తీసుకొచ్చాయా? లేదా మీ ఇంట్లో ఉన్న మీ భర్తలు కానీ, మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఒకవేళ అలా ఇబ్బంది పెట్టినా సరే మీరు ప్రభువుని వెంబడిస్తే మీలో ఉన్నది నిజమైన దైవికమైన ప్రేమ. దేవుని కృపను బట్టి ఈ రోజున ప్రభుత్వాల నుండి ఇబ్బంది లేదు, మీ ఇంట్లో ఉన్నటువంటి యజమానుల నుండి ఇబ్బంది లేదు, మీ పిల్లల నుండి కూడా ఇబ్బంది లేదు. అయినా సరే మనం దేవుని ప్రేమించడంలోనూ ఇతరులకు సహాయం చేయడంలోనూ మనం ఏమి ఉన్నాము, వెనకబడి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, తెస్సలోనిక సంఘానికి ఉన్న గొప్ప లక్షణం మనలో ఉందా? మాట్లాడరే? లేదు. తెస్సలోనిక సంఘం అంట ఉపద్రవమందు ప్రభువుని అంగీకరించారంట, కష్ట సమయంలో ప్రభువుని అంగీకరించారంట. అంతేకాదు కష్టాలు వచ్చినా సరే వాళ్ళని ఎవరిని వెంబడించారంట. మనకి ఏ కష్టం రాదో ప్రార్థన ఎందుకు మానేసామంటే నీ దగ్గర ఏ రీజన్ ఉండదు, బలమైన కారణం ఏదో ఉండదు, చిల్లీ కారణస్, నవ్వుకునే కారణాలు కనపడుతుంటాయి. కానీ కష్టాల్లో వీళ్ళు ప్రభువుని ఏం చేశారంట, వెంబడించారంట, విశ్వసించారంట. చెప్పండి, ఇది నిజమైన ప్రేమ కలిగి ఉండడం అంటే. అంటే నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే ఆ క్రీస్తు కొరకు శ్రమ పడవలసి వస్తే అవసరం ఏం చేయాలా, శ్రమ పడాలా. మీరు గమనించండి, ఈ తెస్సలోనిక సంఘంలో ప్రభు కొరకు కొంతమంది చనిపోయారు. ప్రభు నమ్ముకున్నందుకు ఏం చేశారు, చనిపోయారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని విడిచిపెట్టము, మేము దేవుని ప్రేమను కలిగి ఉండడం మానము అని చెప్పేసి అవసరమైతే ప్రభు కొరకు ఏమైపోయారు, చనిపోయారండి. తెస్సలోనిక సంఘం అలా చేసింది కాబట్టి పౌలు వారిని గురించి మెచ్చుకోవడానికి గల కారణము. ఒకవేళ వీరు శ్రమల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులను ప్రేమించడం చూసి చాలా గొప్ప సత్యం అని చెప్పాలి. ఈ రోజున మనం బాగుంటేనే ఇతరులను చూడలేకపోతున్నాం, మన దగ్గర ధనము సమృద్ధి ఉంటేనే ఇతరులు చూడలేకపోతున్నాం. కానీ తెస్సలోనిక సంఘం వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వాళ్ళు ఉన్న దాంట్లోనే తోటి వారిని ఏం చేశారంట, ప్రేమించారు, ఆదరించారు, ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఒకరినొకరు గౌరవించుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితులను క్రీస్తుని వెంబడించడం మానేయలేదు. కానీ మనము ఒకరోజు వస్తే ఒకరోజు రాము, ఈ వారం వస్తే వచ్చే వారం రాము. కొంతమంది అయితే చాలా వారాలు బట్టి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నువ్వు పక్కనున్న నువ్వు అడగవు, వాళ్ళు కూడా అవసరం లేదు. అది సంఘం ఎలాగవుతుంది? ఎందుకు రావట్లేదు నువ్వని అడగాల కదా, తోటి విశ్వాసిగా, పక్కనున్న దానిగా. కానీ ఈ సంఘము అలా ఊరుకోలేదంట. వాళ్ళు రాకపోతే నాకెందుకు, వాళ్ళు శ్రమ పడితే నాకెందుకు అని అనుకోలేదంట. ఆ శ్రమలోనే ఒకరినొకరు ఆదరించుకున్నారు, గౌరవించుకున్నారు, సహాయం చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని వెంబడించారు. ఈ లక్షణాలు ఏమీ లేకపోయినా నేను సంఘమే అని మనం జబ్బులు చదువుకుంటాము, చంకలు ఎగరేస్తుంటాం. అయితే నువ్వు నిజంగా దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నావా లేదా అనడానికి, లేదా క్రైస్తవ ప్రేమ నీలో ఉందా లేదా అనడానికి కొన్ని రుజువులు చెప్తాను.
అందులో మొట్టమొదటిది చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తను చూడని దేవుని కూడా ఏం చేయట్లేదు, ప్రేమించలేదు. ఇప్పుడు చూడండి, మన కళ్ళెదురుకుంటున్న మన సహోదరుని ప్రేమించకపోతే, మన సహోదరుడికి సహాయపడకపోతే, మన సహోదరుడు ప్రార్థన రాకుండా మానేస్తుంటే ఎందుకు మానేసావు అని అడగకుండా, వాళ్ళని ప్రభువులో నడిపించకుండా నీ భక్తి నువ్వు చేసేసుకుంటా నువ్వు గొప్పోడువు గొప్పదానివి అని అనుకుంటే నువ్వెవరవో తెలుసా? అబద్ధకుడివి. నువ్వెవరివి? అబద్ధకుడివి. అక్కడ రాయబడిన మాట, మొదట నువ్వు దేవుని ప్రేమించలేదంట, దేవుడే మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నిన్ను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాను అని అంటావు. నువ్వు ప్రేమించడం కాదు గొప్ప, ఆ పరమ తండ్రి నిన్ను నన్ను ప్రేమించడం గొప్ప. ఒకవేళ నిజంగా నీది దేవుడి పట్ల అంత ప్రేమ ఉంటే నువ్వేం చేయ తెలుసా? నీ తోడు సహోదరుడికి నువ్వేం చేయి? సహాయపడు. నీ తోడు సహోదరుని గౌరవించు. నీ తోడు సహోదరుడి పట్ల మర్యాదగా ఉండు. ఒకవేళ నీ తోడు సహోదరుడు అగ్నిలో ఉండే ఎలాగైతే నాశనం అయిపోతున్నావు పైకి లాపుతామో, అలాగే ప్రార్థన రావడం మానేస్తే లేదా ప్రభువుకు దూరంగా ఉంటే ఎందుకు మానేస్తారు, ఎందుకు రావట్లేదని మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? అడగాల. మీరు ఎంతమంది అడుగుతారు ప్రార్థన మానేసిన వాళ్ళు ఎందుకు రావడం మానేస్తారని? మన పక్కనే, ఇంటి పక్కనే మనిషి, ఇంటి ఎదురుగుంటానే అయినా సరే వాళ్ళకు ఎందుకు అడగరో తెలుసా? ఆవిడ ఎలా ప్రశ్న వేస్తుంది, నువ్వు ఎన్నిసార్లు మానేలేదు అని అడుగుతుందేమని. ఎందుకు వచ్చిన గొడవ అని ఏం చేస్తున్నావు? అడగడం మానేస్తున్నావు. అంటే ఇప్పుడు నీలో ఏం లేదు? క్రైస్తవ ప్రేమ లేదు. క్రైస్తవ ప్రేమ నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, నీ తోడు సహోదరుని కూడా ప్రేమిస్తావు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ. క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంట? చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? మన పాపంలో ఇంకా ఉండగానే చనిపోయాడంట. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటి పొందుకోవాలంటే ముందు డబ్బులు అనేవ్వాలి, లేదా శ్రమ పడాలి. ఉదాహరణకి మీరు కూలికి వెళ్తారు, వ్యవసాయ పనులకి వెళ్తారు. జీతం ఎప్పుడు ఇస్తాడు? అదే కూలి ఎప్పుడు ఇస్తాడు? పని చేసిన తర్వాత ఇస్తాడా, పనికి ముందే ఇచ్చేస్తాడా? నాకు తెలిసి ఏ యజమానుడు పనికి ముందుకు ఇవ్వడం. ఒకవేళ ఇస్తే అడ్వాన్స్ ఇస్తాడేమో కానీ పూర్తి కూలి మాత్రం ఇవ్వడం. పూర్తి కూలి ఎప్పుడు ఇస్తాడు? పని చేసిన తర్వాత. కానీ మన ప్రభు అంట ఇంకా మన పాపంలో ఉండగానే మన కొరకు ఏమైపోయాడంట? ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రేమిస్తున్నావా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయినా సరే ఆ ప్రేమ విలువేటో మీకు నాకు తెలియట్లేదేమో. ఆలోచన చేయండి. మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోవడం మామూలు విషయం కాదండి. ఆయన ఏ రకంగా తెలుసా? సిలువ మరణం. ఏ మరణం? సిలువ మరణం. ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు అన్నది మనందరికీ తెలిసిన విషయమే వినదాన్ని బట్టి. కానీ ఈ రోజున అంతగా ఆయన శ్రమ పడ్డాన కారణం ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ప్రేమించడం అంటే ఇందాక మీకు గుర్తు చేశాను, ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే మొదటి యోహాను పత్రికలో మనం చదువు ఇందాక 5వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడి ఉన్నది? దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట అని ఉంది. తెస్సలోనిక సంఘం ఆయన ఆజ్ఞలు కానీ గైకుంది. ఎప్పుడు గైకున్నారు? కష్టకాలం మందు గైకున్నారు, శ్రమలలో గైకున్నారు, ఉపద్రవంలో గైకున్నారు. మనము అంత ప్రశాంతంగా ఉన్నా, అంత నెమ్మదిగా ఉన్నా, ఇంట్లో అందరము బాగున్నా సరే దేవుని ఆజ్ఞను మనం ఏం చేయం? గైకొన్నాం. కానీ తెస్సలోనిక సంఘం అంట కష్టకాలం ముందు, ఉపద్రవం ముందు ఎవరు ఆజ్ఞలు గైకున్నారంట? దేవుని ఆజ్ఞలు గైకున్నారంట. అందుకే తెస్సలోనిక సంఘం గురించి ఈ రోజున మనం మాట్లాడుకుని దేవుని స్తుతించడానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే తెస్సలోనిక సంఘం నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. ఈరోజు ఇటువంటి క్రమశిక్షణ నీలో ఉందా అని అడుగుతున్నాడు తెస్సలోనిక సంఘం ద్వారా దేవుడు. కష్టకాలం ముందు, ఉపద్రవం ముందు వాళ్ళు దేవుని ఆజ్ఞలు గైకున్నారంట.
మనకి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. అయినా సరే మనకి దేవుని ఆజ్ఞలు గైకొనడం చేత కాలేకపోతుంది. మూడోది చూడండి, వాళ్ళు శత్రువులను కూడా ప్రేమించారంట. ఏం చేశారంట? ఆ కష్టకాలం అందే, ఆ ఉపద్రవం అందే వాళ్ళు హింసిస్తున్న వారిని కూడా ఏం చేశారంట? ప్రేమించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ మాట చెప్పాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని పిల్లలకు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రులకు కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయండి? ఎవరిని ప్రేమించమంటున్నాడు? మనం ఎవరిని ప్రేమిస్తాం? మనకు ఎవరైతే ఇరుగు పొరుగు ఇష్టంగా మాట్లాడతారో, లేదా ఇరుగు పొరుగు కూరలు ఎవరైతే ఇస్తారో, లేదా ఇరుగు పొరుగు ఏదైతే చేస్తారో వాళ్ళని ప్రేమిస్తాం. మీరు గమనించారు లేదా? అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీరు ఎవరిని ప్రేమించాలంట? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని కాదు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన కూడా. అప్పుడే మనం పరలోకమందున తండ్రికి ఏమవుతామంట? ఏమవుతాం? ఇప్పుడు ఈ మాట మన జీవితంలో లేదనుకో, ఇప్పుడు మన పరలోకమందున తండ్రికి పిల్లలమా? కానీ నువ్వేం చేస్తావు? ప్రభా, ఈ కుమారుడిని దీవించు, ఈ కుమార్తెని దీవించు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన నా కుమారుడు కాదు, నా కుమార్తె కాదు. ఎందుకు కాదంటే, ఇదిగో శత్రువులను వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళ కొరకు ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. తెస్సలోనిక సంఘానికి ఆ లక్షణం ఉంది. తెస్సలోనిక సంఘానికి ఆ లక్షణం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో తెలుసు, అక్కడ ప్రేమ గురించి అద్భుతమైన మాటలు ఉంటాయి. ఒకసారి చూడండి, నేను గబగబగా చదివేసి ముగిస్తాను. ఒకవేళ దేవుని పిల్లలుగా మనము ప్రేమ కలిగి ఉన్నాము అనడానికి రుజువు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము నేనే చదువుతూ ఉన్నాను. చూడండి, మొదటి నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ప్రవచించు కృపావరములు కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ఏమి లేకపోతే ప్రేమ లేని వాడినైతే నేను ఎవడినంటండి? ఎవడిని? వ్యర్థుడునంట. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. చూడండి, దేవుని ప్రేమ ఎలాగుంటుందంట? 3వ వచనంలో, పేదల కొరకు ఆస్తి అంత ఇస్తారంట. ఇంకేం చేస్తారంట? ప్రేమ దీర్ఘకాలం. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించినంట, దయ చూపిస్తుందంట, మచ్చరపడదంట, డంబంగా ప్రవర్తించదంట, ఉప్పొంగదంట, అమర్యాదగా నడవదంట, స్వప్రయోజనాన్ని విచారించుకోదంట, త్వరగా కోపపడదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోదంట, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషిస్తుందంట, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును, ప్రేమ శాశ్వత కాలం ఉండెను. వీటన్నిటిలో 13వ వచనం చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ఇప్పుడు తెస్సలోనిక సంఘానికి ఏ లక్షణాలు ఉన్నాయి? మీరు గమనిస్తే ఈ 3 ఉన్నాయి, ప్రేమ కాదు. అక్కడ ఉన్నాయి చూడండి, లాస్ట్లో మాట 13వ వచనం, విశ్వాసం ఉంది, తెస్సలోనిక సంఘానికి నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. ఈ 3 ఏది నెంబర్ 1 అంటే ప్రేమ అని చెప్తున్నాడు. అంతే తప్ప మిగిలిన 2 వద్దని కాదు, 3 ఉండాలి. ఆ 3 నెంబర్ 1 ఏంటి? ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమని సింపుల్గా బాగానే చెప్పేస్తున్నాం, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఆ లక్షణాలన్నీ నీలో ఉంటేనే నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నావని అర్థం. పక్కలను చూస్తే అసూయ అంటే నీలో ఏం లేదు. పక్కలను చూస్తే మత్సరం అంటే నీలో ఏం లేదు. పక్కలను చూస్తే వారలేనితనం అంటే నీలో ఏం లేదు. అక్కడ అదే కదా ఉంది. ప్రేమ మత్సరపడదంట, ఉప్పొంగదంట, డంబంగా ప్రవర్తించదంట, అమర్యాదగా నడుచుకోవదంట. ఈ లక్షణాలన్నీ నీలో లేవంటే నువ్వు ఏ ప్రేమ కలిగి ఉండలేదు? క్రీస్తు ప్రేమ కలిగి ఉండలేదు. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉండలేదంటే ఇదిగో తెస్సలోనిక సంఘం కలిగి ఉన్న లక్షణము మనం కూడా కలిగి ఉండలేదని అర్థం. చూడండి, చివరిగా 3వ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, మొదటిది విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, 3వది మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. 3వది ఏంటంటే అండి?
ఓర్పు, పేషెన్సీ. ఓర్చుకోవడం అంటారు తెలుసా? చూడండి, డెలివరీ సమయంలో ముఖ్యంగా కొత్తగా డెలివరీ అవుతున్నటువంటి యవన పిల్లలకి ఆల్రెడీ అనుభవం కలిగినటువంటి తల్లులు ఏం చెప్తారు? అమ్మా కొంచెంసేపు ఓర్చుకో, ఓర్చుకుంటే నువ్వు మంచి బహుమానాన్ని పొందుకుంటావు అని అంటారా లేదా? అంటే ఓర్చుకోవడం వల్ల నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఇక్కడ కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే క్రీస్తునందల నిరీక్షణ ద్వారా ఓర్పు కలిగి ఉండాలంట. అంటే నిరీక్షణ వల్ల నీకేం కలగాలంటే ఓర్పు కలగాలి. ఇక్కడ నిరీక్షణ అంటే యేసు రెండో రాకడ కొరకు, పరలోక ఆశీర్వాదాల కొరకు, తీర్పు జరిగే విషయం కొరకు మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ప్రభువు వస్తాడంట, ఎప్పుడు వస్తాడో ఏటో, ఎందుకులే వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే నువ్వు బుద్ధి లేని కన్యకివి. తెలుసు కదా, 10 మంది కన్యకులు ఉన్నారంట. అందులో 5 నిరీక్షణతో ఓర్చుకుని ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వచ్చినా పర్లేదని వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఎదురు చూస్తూ ఉన్నారంట. మరో 5 ఉన్నారంట, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాం. అంటే వాళ్ళలో ఏమి లేదు? ఓర్పు లేదు, నిరీక్షణ లేదు. ఒకవేళ నిరీక్షణ ఉన్న వాళ్ళు ఓర్చుకునే గుణము లేదు. ప్రభు రెండోసారి వస్తాడని ఎప్పుడు నుంచి చెప్తున్నారో? ఆల్రెడీ 2026 సంవత్సరం వచ్చేసింది. వస్తాడా పోతాడా మనకి ఎందుకు వచ్చినలే, ఈలోగా మనం చక్క పెట్టుకోవాల్సినవి చక్క పెట్టుకుందాం అనుకుంటే నీళ్ళలో ఏం లేదు తెలుసా? ఫస్ట్ నిరీక్షణ లేదు, రెండోది ఓర్పు కూడా లేదు. ఈ రోజున పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రభుని ప్రేమను, ప్రభు విశ్వాసాన్ని, ప్రభు ఓర్పును ఇవన్నీ విడిచిపెట్టేసి ఈరోజున భూలోకంలో బ్రతకడానికి ఆరాటపడుతున్నారు. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి, మన కొరకు మరణించడానికి ఆయన ఇంచుమించు 2000 సంవత్సరాలు పైమాటే ఓర్చుకున్నాడు. నిజానికి మనిషి ఎప్పుడు పాపం చేశాడు? ఏదేను తోటలో పాపం చేశాడు. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఓర్చుకుని టైం చూసుకుని ఏం చేశాడు? మనందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మరలా దేవుడు టైం చూసుకుని ఒక రోజున రెండో మారు రాబోతున్నాడు. ఈలోగా నీకేం ఉండాలి తెలుసా? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణతో పాటు ఓర్పు ఉండాలి. ఇక్కడ ఓర్పు అంటే ఓడిపోకుండా నిలబడ్డం. ఓర్పు అంటే ఏంటి? ఓడిపోకుండా నిలబడ్డం. ఏంటి ఓడిపోకుండా? నువ్వు ఏదైతే నమ్మేవో, ఏదైతే విశ్వసించావో అది తప్పకుండా నేను పొందుకుంటానని నిరీక్షణతో, ఓర్పుతో ఎదురు చూడడం, వదులుకోకుండా ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అత్యధికమైనటువంటి భారంతో కూడినటువంటి, ఒక నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు అనే విషయం చెప్పాలి. తెస్సలోనిక సంఘానికి హింసలు ఎదుర్కొన్నా సరే వాళ్ళు యేసు రెండో మారు వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడని వాళ్ళు ఓర్పుతో నిరీక్షిస్తూ ఉన్నారంట. అందుకే ఒకసారి మీరు చూడండి, ఆ తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికే 4వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీరు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనే మాట ఎందుకు రాశాడంటే, మీరు ఏదైతే నిరీక్షిస్తున్నారో అది వాస్తవం. ఈ రోజున ప్రభు కొరకు ఎవరైతే చనిపోయారో అది రెండో రాకడలో వాళ్ళందరూ కూడా ప్రభు వెంబడి రాబోతున్నారు. కాబట్టి మీరు నిరీక్షణ విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. మీరు ఓర్పుని విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. క్రైస్తవ సంఘానికి ఏముండాలా? ఓర్పు ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఏంటి నిరీక్షణ? ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. పాటలు పాడడం కాదు, యేసు రాజుగా వస్తున్నాడు. తర్వాత భూలోకం నశించిపోద్దా? భూలోకం అంతా తెలుసుకుంటారు. భూలోకం అంతా తెలుసుకోవడం ముఖ్యం కాదు, కానీ నువ్వు ప్రభువుతో వెళ్ళడం చాలా ముఖ్యం. ఒక రోజున నెత్తు నోరు కొట్టుకుని ప్రభువంశం అంతా ఎలా తెలుసుకుంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు నెత్తు నోరు కొట్టుకోకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉండాలి. కంటికి నిరీక్షణ ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఓర్పును కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? ఇక్కడ నిరీక్షణ నీకు ఏం కలుగు చేస్తుంది? ఓర్పును కలిగి చేస్తుంది. కాబట్టి మనము ఈ 3 సుగుణాలు ఆధారం చేసుకుని, ఈ 3 సుగుణాలు యేసుక్రీస్తునందు ఉన్నాయి, అలాగే మనలోనూ కూడా ఉండాలి, అలాగే సంఘం కూడా కలిగి ఉండాలి. తెస్సలోనిక సంఘానికి ఈ 3 సుగుణాలు ఉన్నాయి.
కాబట్టి తెస్సలోనికీయులు గతంలో వారు సువార్తను విన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ప్రస్తుతం ముందు వాళ్ళ వర్తమానంలో క్రీస్తును ప్రేమిస్తున్నారు. భవిష్యత్తులో ఆయన రెండో మారు రాబోతున్నారని ఆయన రాకడ కొరకు నిరీక్షించారు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇలా చూడండి, నన్నే చూడండి. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు సువార్త విని రక్షింపబడ్డాను. ఎప్పుడు? గతంలో ఓ 20 సంవత్సరాల క్రితం దేవుడు సువార్త విని ఏం చేశాను? రక్షింపబడ్డానంటే నేను ప్రభువులో ఏముంచాను? విశ్వాసం ఉంచాను. ఇప్పుడు గతం కాదు కదా, ఇప్పుడు ఉన్నదేంటి? ప్రస్తుతం వర్తమానం. ఇప్పుడు ఈ వర్తమానంలో నేను ఏం చేయాలా? నేను నమ్మినది వాస్తవం అయితే ప్రభుని ప్రేమించాల. నేను నమ్మినది వాస్తవం అయితే 20 సంవత్సరాల క్రితం నేను ఏ ప్రభువునైతే నమ్మానో ఆ ప్రభువుని నమ్మినది వాస్తవం అయితే ప్రస్తుతం నేను ఏం చేయాలా? ఎవరిని ప్రేమించాలా? యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఇంక భవిష్యత్తు ఏంటంటారు చెప్పంటారా? ప్రభు రెండో మారు వస్తాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ మూడు నాలో ఉన్నప్పుడే నేను క్రీస్తులో ఉన్నట్లు లెక్క. అర్థమైందా? 20 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్మాను, ప్రస్తుతానికి ప్రభువుని ప్రేమిస్తున్నాను, భవిష్యత్తులో దేవుడు వస్తాడని ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. ఈ మూడు నాలో ఉంటే నేను ప్రభువులో ఉన్నట్లు లెక్క, ఆ సంఘం క్రీస్తులో ఉన్నట్లు లెక్క. నువ్వు గతంలో ప్రభువుని నమ్మకపోయి, ప్రస్తుతం ప్రభు ప్రేమను చూపించకపోయి, లేదా ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించకపోయి, భవిష్యత్తు కొరకు నీ నిరీక్షణ లేదనుకో, నువ్వు క్రీస్తునందు ఉన్న సంఘము కాదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ తెస్సలోనిక సంఘం ఎలా ఉంది కాబట్టి పౌలు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. నేను ముగించే ముందు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిజమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసం వల్ల క్రియలు కలిగి ఉంటారు, ప్రేమ వల్ల శ్రమ అనుభవిస్తారు, నిరీక్షణ వల్ల ఓర్పు కలిగి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నీలో క్రీస్తు పట్ల విశ్వాసం ఉందా? ఉండడానికి నీలో రుజువులు ఉన్నాయా? నీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఉంటే హింసలు కానీ బాధలు కానీ భరిస్తున్నావా? మూడోది, నీలో నిరీక్షణ ఉంటే క్రీస్తు రెండో రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఈరోజే చనిపోతే, ప్రభు రావడం కొద్ది ఆలస్యం అవ్వచ్చు, ఒకవేళ నువ్వే చనిపోతే నేను ప్రభు సన్నిధానంలో ఉంటానని నిరీక్షణ నీకు ఉందా అన్న ఒక ప్రశ్న వేసుకోవాలి. చివరగా ఈ మూడో లక్షణం యొక్క మాట, మనలో నిరీక్షణ ఉంది, ఓర్పు ఉంది అనడానికి కొన్ని రుజువులు చెప్పేసి నేను ముగిస్తాను. ఒకవేళ ఈ రుజువులు కానీ నీలో ఉంటే నీలో నిరీక్షణ ఓర్పు ఉందని అర్థం. ఇక నిరీక్షణ అంటే కేవలం కోరిక మాత్రమే కాదు, ఆశ మాత్రమే కాదు, దేవుని వాగ్దానాలపై ఆధారపడి జీవించడం. ప్రభు రెండోసారి వస్తాడు అని అనడం కాదు, అలాగ అంటున్నానని చెప్పేసి నువ్వు ఆశ ఉండడం కాదు, ఆ నమ్మిన దానిపై నువ్వు ఏం చేయాలంటే ఆధారపడి ఉండాలి. అంటే కష్టం వచ్చినా, హింసలు వచ్చినా, పరీక్షలు ఎదురైనా ఓర్చుకుని దీర్ఘశాంతం వహించాలి. రెండోది, మరణము దుఃఖము మధ్యలో ఒకవేళ భిన్నమైన విశ్వాస సంబంధమైనటువంటి శాంతి నువ్వు కలిగి ఉండాలి. నిజమైన నిరీక్షణ ఉన్నవారంట శారీరక మరణానికి భయపడరంట. నిజమైన నిరీక్షణ ఉన్నవారు ఏ మరణానికి భయపడరు? శారీరక మరణానికి భయపడరు. ఎందుకు తెలుసా? ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గర మళ్ళీ నేను ఏం చేస్తాను? కన్ను తెరుస్తానని ఒక ధైర్యం ఉంటుంది. నిజమైన నిరీక్షణ లేని వారు మరణం గురించి ఏం చేస్తారు తెలుసా? భయపడతారు. అయ్యి బాబోయ్, ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగును. ఎన్ని రోజులు బ్రతికినా ప్రభుని విశ్వసించలేకపోతే ప్రయోజనం ఏముంది? మూడోది, భవిష్యత్తుపై దృఢమైన ఆత్మవిశ్వాసం కలిగి ప్రభువులో సంతోషంగా జీవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మఫలమైన ఓర్పు, దీర్ఘశాంతము ఎదగడంలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీటన్నిటిలోనూ పరిపూర్ణులమని కాదు, కానీ మనం ఒకరం ప్రభు వచ్చేలోపు ఈ సుగుణాలన్నీ మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఫస్ట్ దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు, ఏముండాలి? క్రియలు ఉండాలి. రెండోది, ఒకవేళ నిజంగా నువ్వు ప్రభువు నమ్మితే నువ్వేం చేయాలి? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, తోటివారిని కూడా ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. ఆ ప్రేమలో నీకు కష్టం వచ్చినా సరే నువ్వేం చేయాలంటే శ్రమ పడాలి. మూడోది, ప్రభువు వస్తాడనే నిరీక్షణ ఉండాలి. అందుకొరకు నీకేం ఉండాలంటే ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఈ మూడు తెస్సలోనిక సంఘం కలిగి ఉంది. అటువంటి లక్షణాలు నువ్వు నేను కలిగి ఉంటే తెస్సలోనికను పౌలు ఎలా మెచ్చుకున్నాడో ప్రభు నిన్ను నన్ను కూడా అలాగా మెచ్చుకుంటాడు. కాబట్టి సంగమా, ఒకసారి మీ అందరి ముందర ఈ ప్రశ్న వేసి నేను ముగిస్తున్నాను. ప్రభువును నమ్మేవా?
మీరందరూ అడ్డంగా బుర్రూపుతారు, మేము నమ్మేవండి. మీరు నమ్మారంటే మీలో కంపల్సరీ ఏం కనబడాలి? క్రియలు కనబడాలి. ఆ క్రియలు లేకపోతే నువ్వు ఎవరిని నమ్మలేదు, దేవుణ్ణి నమ్మాలి. రెండోది, ప్రభువుని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రభువుని ప్రేమిస్తే ఏం చేయాలి? నీ తోటి సహోదరుని ప్రేమించాలి, శత్రువును సహితము ప్రేమించాలి, ప్రార్థించాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు శ్రమ పడ్డానికి సిద్ధంగా ఉండాలి. మూడోది, నువ్వు ప్రభు రెండో మారు వస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉంటే ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి అంతవరకు నీలో ఏముండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు నీలో లేకపోతే నువ్వు ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండలేదని అర్థం. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళే నిజమైన క్రైస్తవ సంఘం. అటువంటి సంఘం క్రీస్తునందు ఉంది, రేపటి దినాన పరమందు కూడా ఉంటుంది. దేవుడి మాటలు మనకులో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనం నెమరు వేసుకుందాం, లేదా స్వీయ పరీక్ష చేసుకుందాం, లేదా పరిశీలన చేసుకుందాం.